హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబ్ వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కులకు గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల SSC GD కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 డేస్ SSC GD కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది.
వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే, క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించిన ఈ ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. మరి ఇది ఓన్లీ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో, ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం December 2, 2021 ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో, మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో, ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. మరి 20 వసంతాలైన సందర్భంగా 20 years యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్. ఒక గొప్ప ఆఫర్ అనమాట ఇది.
ఇది సార్ 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 డిసెంబర్ స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 మంత్స్ వ్యాలిడిటీతో, ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 5,000 ఉండింది, ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 ఇయర్ వ్యాలిడిటీ 4,000 ఉండింది, ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 డిసెంబర్ 2021 వరకే ఉంటుంది, మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు, కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి, కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 23, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో నవంబర్ 23, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ఉన్నటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం 2020 మరియు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 2020 ఈ సంబంధించినటువంటి 2 చట్టాలని వెనక్కి తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు రాష్ట్ర శాసనసభలో నవంబర్ 22, 2021. సో లాస్ట్ ఇయర్ ఇది జరిగింది. మనకి ఒక రాష్ట్రం యొక్క పరిపాలన గురించి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టు ది ఆల్ ద ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి గురించి 3 రాజధానులని 3 క్యాపిటల్ సిటీస్ని తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2020లో చట్టం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఏపీసీఆర్ఈడిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా దీనిపైన మరింతగా సమగ్రంగా అధ్యయనం చేసి మరొక బిల్లును ప్రవేశపెడతాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇది ఒక సంబంధించినటువంటి వార్తల్లో నిలిచిందనమాట. ఓకేనండి. రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మన నవంబర్ 19, 2021 గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక రైతు సంక్షేమ చట్టాలు ఏదైతే సాగు చట్టాలు లేదా వ్యవసాయ చట్టాలు అంటున్నామో ఆ 3టిని కూడా దాన్ని రద్దు చేస్తున్నట్లు, దాన్ని వెనక్కి తీసుకున్నట్లు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నవంబర్ 19, 2021 ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం కూడా ఇక్కడ కూడా జరిగిందండి. ఇది 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇక్కడ అమరావతి శాసన రాజధానిగా అంటే శాసనసభ వంటి ఏర్పాటు చేయడం, అండ్ విశాఖపట్నం వచ్చేసి కార్యనిర్వాహక రాజధానిగా అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అండ్ నెక్స్ట్ కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్గా అంటే శాసన నిర్వహణ రాజధానిగా అంటే న్యాయ సంబంధమైన రాజధానిగా ఇలా 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశము దాన్ని ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించడం జరిగింది. అమరావతి అనేది ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ అంటే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ. కర్నూలు వచ్చేసి ఇక్కడ ఏంటంటే జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీ, జ్యుడిషియల్ అంటాం అంటే న్యాయ సంబంధమైనటువంటి రాజధాని. అండ్ విశాఖ వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని. ఇలా 3 రాజధానులుగా ప్రకటించారు. ప్రజెంట్ దీన్ని వెనక్కి తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. నెక్స్ట్ అండి ఒకటి అంతర్జాతీయ సస్యశాస్త్ర, దాన్ని మనం అగ్రానమీ అని చెప్పేసి అంటాం. సదస్సు 2021లో ఈ సదస్సును మరి ఈ రోజు నుండి నవంబర్ 23 నుండి మనకు ఒక 4 డేస్ పాటు ఇది హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు అనమాట. అంటే సస్యశాస్త్రం అంటాం. సస్యశాస్త్రం అన్న అగ్రానమీ అంటే ఏంటి? అగ్రానమీ అంటే పర్టికులర్గా పంట వేసే విధానాలు ఏంటి అంటే విత్తన సేకరణ నుండి రైతు ఆ పంట విధంగా వచ్చేంత వరకు కూడా ఆ సంవత్సరం మొత్తం కార్యక్రమాన్ని మనం అగ్రానమీగా పిలుస్తాం, సస్యశాస్త్రం అని చెప్పేసి అంటాం. ఇప్పుడున్నటువంటి జనాభా పెరగడమే కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, లేదా ఇప్పుడున్నటువంటి ఏదైతే మార్పులు వస్తున్నాయి వాతావరణంగా పర్యావరణ పరంగా అలాంటి విషయాల్లో మరి ఎలాంటి సస్యశాస్త్రం ఆ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం చూడాలన్నమాట. ఎందుకోసం అంటే దీనివల్ల ఏమవుతుందంటే పంటను ఎలా విత్తనం ఎలా వేయాలి, విత్తనాన్ని ఎలా ఎన్నుకోవాలి, మంచి ఒక దిగుబడి ఇచ్చే విత్తనాలు ఎలా ఎన్నుకోవాలి, ఆ పంటలో మరి సంబంధించినటువంటి సస్య రక్షణ అని చెప్పేసి అంటాం. అంటే చీడ పీడ పురుగులు వస్తూ ఉంటాయి, అలాంటి వాటిని ఎలా తొలగించుకోవాలి,
అంతేకాకుండా అంటే పంటని ఏ విధంగా పండించడం, సేకరించడం, ఉత్పత్తి, ఇవన్నీ విషయాలపైన ఇందులో చర్చిస్తారు. ఎలాంటి ఒక రసాయనిక పదార్థాలు వాడాలి, మరి ప్రజెంట్ అయితే సేంద్రియ వ్యవసాయం అనేది చాలా ఫామ్లోకి వచ్చింది. మరి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ చూసినా మనం సేంద్రియ వ్యవసాయం గురించి మనం డిస్కస్ చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా మనకి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి సుభాష్ పాలేకర్ సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఏదైతే ఫార్మింగ్ అంటున్నామో అలాంటి మనకు వార్తలు వచ్చినాయి. ఇలాంటి అన్ని విషయాలపైన కూడా హైదరాబాద్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ అగ్రానమీ సమితిలో చర్చించబోతున్నారు. దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు దీన్ని నిర్వహించబోతున్నారు అన్నమాట. ఈ యొక్క అంతర్జాతీయ సస్యశాస్త్ర ఈ యొక్క సదస్సుకి నేతృత్వం వహించబోతున్న వారు ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్. మరి ఎవరు ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ గారు అంటే వీరు ప్రొఫెసర్ ప్రవీణ్ రావు గారు. మరి ఎవరి ప్రొఫెసర్ ప్రవీణ్ రావు గారు అంటే ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. అంటే ఇది ఒక అంతర్జాతీయ సదస్సు. ఇలాంటి ఒక అంతర్జాతీయ సదస్సు అనేది హైదరాబాద్ నిర్వహించడం ఇలాంటివి ఉన్నప్పుడు మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు బయోఏసీ సదస్సుకి ఒక శాశ్వత వేదిక ప్రతి సంవత్సరం కూడా బయోఏసీ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లోనే జరుగుతుంది అనమాట. కొన్ని అంశాలపైన మనకు అడుగుతూ ఉంటాడు అనమాట. అది కూడా ఈ సదస్సులపైన కూడా ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 21ని ఐక్యరాజ్య సమితి ఎలా నిర్వహిస్తుందంటే వరల్డ్ ఫిషరీస్ డేగా నిర్వహిస్తుంది. ఒక అంతర్జాతీయ చేపల సమాజ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక వరల్డ్ ఫిషరీస్ డేని నిర్వహిస్తుంటుంది ప్రతి సంవత్సరం నవంబర్ 21. అంతేకాకుండా కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో లేదా రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలు ఏవైతే ఉంటాయో ఎవరైతే ఈ యొక్క ఫిషరీస్ డెవలప్మెంట్ గురించి కృషి చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అవార్డుని ఇస్తారు. అయితే 2021 సంవత్సరానికి బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అవార్డుని ఇక్కడ బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది భువనేశ్వర్ అంటే ఒడిశాలోని బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది భువనేశ్వర్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డుని కేంద్ర ఎనిమల్ హస్బెండరీ అంటే కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల ఈ అవార్డుని ప్రదానం చేయడం అనేది జరిగింది. ఏ రాష్ట్రానికంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది భువనేశ్వర్ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అది మనకి ఇక్కడ అవార్డు విషయంలో అంటే దేశంలో అంటే ఈ యొక్క ఫిషరీస్ని ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో ఎవరైతే మత్స్య పరిశ్రమకు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారో అలాంటి వాటికి ఇవ్వడానికి ప్రోత్సాహంగానే ఈ అవార్డు అనేది ఉంటుందన్నమాట. ఇది ఒడిశాలో ఉంది. మరి అబౌట్ ఒడిశా గురించి మనం చూసినట్లయితే రాజపర్బ అనే ఒక ఉత్సవాన్ని నిర్వహించుకునే రాష్ట్రం ఏదంటే ఒడిశా అండి. రైతుల సమాజ ఒక పండుగ రాజపర్వం నిర్వహిస్తూ వార్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఒడిశా. ఒడిశా విషయంలో మనం చూస్తే ఒడిశా తీర ప్రాంతంలో ఏదైతే ఈ బాలాసోర్ అని చెప్పేసి అంటున్నామో ఇక్కడ చాందీపూర్ అనే ప్రాంతంలో కలాం దీవులలో ఒక DRDO యొక్క క్షిపణి పరీక్ష కేంద్రం ఉంటుంది. దాన్ని మనం ITR అని చెప్పేసి అంటాం. ITR అనగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి అంటాం. మరి కలాం దీవుల్లో ఉంటుంది. మరి ఒడిశా పైన మరో అంశం ఉంది ఏంటంటే ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది ఒడిశా. ఒడిశా ప్రజెంట్ సీఎం ఎవరంటే వారే నవీన్ పట్నాయక్ అండి. ఎవరండి? నవీన్ పట్నాయక్. ప్రజెంట్ ఒడిశా సీఎంగా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒడిశా గవర్నర్ ద ప్రజెంట్ ఒడిశా గవర్నర్ వచ్చేసి ఎవరంటే వారే గణేష్ లాల్ అండి. గణేష్ లాల్ అనేవారు ఒడిశా గవర్నర్గా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ అండి అక్కస్ డీల్ అంటే చెప్పేసి ఏంటి అక్కస్ అనే సంస్థ కొత్తగా ఇటీవల కాలంలో సెప్టెంబర్ 2021 సెప్టెంబర్లో ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అమెరికా దేశాలు సంయుక్తంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒక సైనిక కూటమి తరహాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఒక మిలిటరీ కూటమి తరహాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆ 3 దేశాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇట్ ఈజ్ ఒక మిలిటరీ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు అనమాట. ఏవా దేశాలంటే ఒకటి ఆస్ట్రేలియా అండి. అకస్లో ఏ ఉంటాయంటే ఇక్కడ ఆస్ట్రేలియా అండ్ మరొకటి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అండ్ నెక్స్ట్ మరొకటి USA. ఈ 3 దేశాలు సెప్టెంబర్ 2021 ఏర్పాటు చేసుకునేటువంటి కూటమిగా చెప్తున్నాం. అయితే ఈ కూటమిలో తొలి అడుగు జరిగింది, ఒక తొలి ముందడుగానే జరిగింది. ఏంటంటే సైనిక పరమైన సహకారం విషయంలో ఆస్ట్రేలియా దేశానికి జలంతర్గామి సంబంధించినటువంటి సాంకేతికత తక్కువ ఉంది. కాబట్టి ఈ 3 దేశాల మధ్య ఒక ఒప్పందం ద్వారా
ఆస్ట్రేలియా అండ్ యూకే అండ్ అమెరికా, ఈ 3 దేశాల మధ్య ఏమవుతుందండి ఇక్కడ జలంతర్గామికి సహకారం తీసుకునే ఒక ఒప్పందం. సుమారుగా ఆస్ట్రేలియాకు 8 జలంతర్గాములకు ఆ విధంగా ఇవ్వడం. అంతేకాకుండా ఈ జలంతర్గాముల ద్వారా నిరంతర నిఘా పెట్టడం, ఆ నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ డిఫెన్స్ అలయన్స్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు అనుధార్మికత ఉన్నటువంటి జలంతర్గాములని ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఒక సమన్వయం చేసుకుంటూ సో ఇక డిఫెన్స్ అలయన్స్ ఒక రక్షణపరమైనటువంటి సంకీర్ణానికి వీళ్ళు ఒక డీల్ని ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ పర్టికులర్గా అకస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మనకు కనబడుతుంది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే చైనా యొక్క ఆధిపత్యం కానివ్వండి, వాణిజ్య ధోరణి కానివ్వండి, ఇవన్నీ తగ్గించుకోవడం, అవసరమైతే వారు సైనికంగా మేము ముందడుగులో ఉన్నాము అని చెప్పేసి ఆ విధంగా చేయడం. లైక్ దట్ నాటో లాగా, ఏదైతే నాటో ఎట్లయితే సైనిక కూటమిగా ఏర్పడిందో అది కూడా అకస్ కూడా ఆ తరహాలోనే కాబోతుంది అనమాట. ఇదొకటి మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశం అండి. ఓకే, నెక్స్ట్ అంటే మనకి వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్. సో మనకి దినోత్సవాలతో పాటుగా వివిధ దినోత్సవాలతో పాటుగా మనకు వారోత్సవాల పేరు కూడా ఎగ్జామ్లు అడుగుతున్నారు. మనం రీసెంట్గా మనం చూసాం November 19 ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది November 19 మనకి వరల్డ్ టాయిలెట్స్ డేకి ఇచ్చాం. దానికి ఒక ఇతివృత్తం వచ్చేసి ఏంటంటే వాల్యూయింగ్ ద టాయిలెట్స్ అని చెప్పేసి, వాల్యూయింగ్ ద టాయిలెట్స్. సో అలా అంతేకాకుండా November 19 మరొక అంశం వరల్డ్ మెన్స్ డే, ప్రపంచ పురుషుల దినోత్సవం. సో బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్ అనే ఒక ఇతివృత్తంతో సంబంధించినటువంటి November 19 వరల్డ్ మెన్స్ డేని జరుపుకోవడం జరిగింది, ప్రపంచ పురుషుల దినోత్సవం. అదే November 21 వరల్డ్ చిల్డ్రన్స్ డే, అంటే November 20 అనేది ప్రపంచ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ బాలల దినోత్సవానికి ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ బెటర్ ఫ్యూచర్ ఫర్ ది ఎవ్రీ చైల్డ్, బెటర్ ఫ్యూచర్ ఫర్ ది ఎవ్రీ చైల్డ్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది. సో మరి లైక్ దట్ ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్, అంటే యాంటీ మైక్రోబియల్ ఏవైతే మనకు సూక్ష్మజీవులు రోగాలను కారకమైతాయో, రోగాల్ని అవి తెస్తాయో, డిసీజెస్ కలిగేస్తాయో, మరి వాటికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమం, వాటిని ఎలా మనం వాటిపైన ఒక యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ అంటే సూక్ష్మజీవ రహితం చేసుకోవడానికి మనం ఎలాంటి మెథడ్స్ వాడాలి, ఇలాంటి విషయాలపైన ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి November 18 నుండి 24ని సో మనం ఎలా నిర్వహిస్తున్నామంటే స్ప్రెడ్ అవేర్నెస్, అంటే స్ప్రెడ్ అవేర్నెస్ స్టాప్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో సో ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని సో చేస్తున్నామన్నమాట. అంటే అర్థమైందంటే స్ప్రెడ్ అవేర్నెస్ అంటే ఈ యొక్క సూక్ష్మజీవులపైన, వ్యాధికారక సూక్ష్మజీవులపైన అవగాహన ఉండాలి. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే దాని నుండి మనకి అంటే రెసిస్టెన్స్ పవర్ పెరిగి, ఆ సంబంధించినటువంటి అవగాహన పెరిగి రెసిస్టెన్స్ వచ్చినట్టే, ఎందుకోసమంటే రోగాన్ని నిరోధిస్తున్నాం కాబట్టి అనే ఇతివృత్తంతో స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ స్టాప్ రెసిస్టెన్స్ అనే పేరుతో ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటి నుండి November 18 నుండి 24, 2021 మధ్య. ఇక నెక్స్ట్ అండి మనకి ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే పాసిఘట్ అనే ప్రాంతం ఉందండి. సో మరి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాసిఘట్ ప్రాంతంలో ఒక సంస్థ ఉంది. ఈ సంస్థను మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరింతగా దీనికి కొన్ని నిధులను కేటాయించడం జరిగింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో అతని ప్రెసిడెంట్ యూనియన్ ఆయుష్ శాఖ మంత్రి ఎవరంటే సర్బానంద సోనోవాల్. మరి సర్బానంద సోనోవాల్ ఒక ప్రకటన చేసి ఉన్నారు. సో ఏ ప్రకటన చేసి ఉన్నారంటే దీన్ని మరింత అభివృద్ధి చేస్తాం, ఈ యొక్క ఆయుష్ సంబంధించినటువంటి ఆయుర్వేదం ఇలాంటి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి ఈ సంస్థలో. కాబట్టి ఆ సంస్థ ఏంటంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద మెడిసిన్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద విషయాల్లో, వైద్య విధానాల విషయంలో ఒక సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాచీన వైద్య విధానాలు ఉన్నాయో ఆయుర్వేద విషయంలో దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ నిధులను ఖర్చు పెట్టబోతున్నారు అనమాట. కాబట్టి మనకు వార్తలో ఉంది ఇటీవల కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అరుణాచల్ ప్రదేశ్లోని ఈ క్రింది ఏ సంస్థని అభివృద్ధి విషయంలో ఒక ప్రకటన చేసి ఉన్నారంటే నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద అండ్ మెడిసిన్ రీసెర్చ్. ఇది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లోని పాస్గేట్లో ఉందండి. సో మరి అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాం కాబట్టి సో మరి అరుణాచల్ ప్రదేశ్కి ప్రజెంట్ అయితే సీఎంగా ఎవరున్నారు? ద ప్రెసిడెంట్ సీఎం ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి పేమా ఖండ్ అండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఈటానగర్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? ద ప్రెసిడెంట్ గవర్నర్ వచ్చేసి రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా. సో బీడీ మిశ్రా గారు ద ప్రెసిడెంట్ అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారండి. సో అంతేకాకుండా లోసర్ అనే ఉత్సవాన్ని కూడా జరుపుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ లోసర్ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో
తర్వాత నెక్స్ట్ సిక్కింలో, తర్వాత పర్టికులర్గా లడఖ్ ప్రాంతాల్లో పేరుగాంచినటువంటి ఒక ఉత్సవం ఏదంటే లోసర్ ఉత్సవం. అంతేకాకుండా 2021 సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి మే 2021లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి మహిళనే, ఆమె పేరు ఏంటంటే తాషి యాంగ్జోమ్ అండి, తాషి యాంగ్జోమ్. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి ఆయుష్ శాఖ అంటాం. 2014 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయబడే శాఖ ఆయుష్ శాఖ. 2019లో కొత్తగా ఏర్పాటు చేయబడే శాఖ కేంద్ర జలశక్తి శాఖ. 2021లో కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి శాఖ దట్ ఈజ్ సహకార శాఖ అండి. సో మనకి రీసెంట్గా జరిగినటువంటి SSGD అంశాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఈ బిట్ రావడం జరిగిందనమాట. అంటే బేస్డ్ ఆన్ ది మెమొరీ పైన కొందరు చెప్పినటువంటి అంశాలను బట్టి ఈ బిట్ ఎలా వచ్చిందంటే, ఈ కింది వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి మంత్రిత్వ శాఖ ఏదన్నాడు, అందులో అక్కడ సరైంది ఇక్కడ మనకి కేంద్ర జలశక్తి శాఖ అని. కాబట్టి మనకి ఇక్కడ కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చినవి ఏంటంటే 2014లో ఆయుష్ శాఖను ఏర్పాటు చేశారు. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. అండ్ 2019లో కేంద్ర జలశక్తి శాఖను ఏర్పాటు చేశారు. 2021 మన జూలై 7 రీసెంట్గా మనకి జూలై 7, 2021 కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మరి అక్కడ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రస్తుతం మన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారో అమిత్ షా, వారే సహకార మంత్రి శాఖగా పనిచేస్తున్నారు. మరి 2019లో ఏర్పాటు చేయబడేటువంటి కేంద్ర జలశక్తి శాఖకి ప్రస్తుత మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ ప్రస్తుత ఆయుష్ శాఖ మంత్రి అంటే సర్బానంద సోనోవాల్. సో మన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాణి గైడినులు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం. ఇది తమెంగ్లాంగ్లో, మణిపూర్లో దీన్ని మ్యూజియంకి శంకుస్థాపన చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వర్చువల్ ద్వారా. ఇది అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, రాణి గైడినులు వారు. సో వారికి గుర్తిస్తూ ఈ యొక్క మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాలో ఉన్నటువంటి లుంగాక్వాలో విలేజ్లో ఈ సంబంధించిన మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు అనమాట. తమెంగ్లాంగ్ ఇటీవల కాలంలో వార్తలు ఉంది. తమెంగ్లాంగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆరెంజెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ఏవైతే కమల పండ్లు ఉన్నాయో, ఆ కమల పండ్లకి ఇటీవల GI ట్యాగ్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఓకేనా, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో మణిపూర్ ముఖ్యమంత్రి అయినటువంటి బిరెన్ సింగ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ యొక్క శంకుస్థాపన విషయంలో. సో ఒక మ్యూజియానికి శంకుస్థాపన విషయంలో. అంతేకాకుండా మణిపూర్ యొక్క గవర్నర్ వచ్చేసి, ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అయితే గవర్నర్ వచ్చేసి లా గణేషన్. ఓకేనా. లార్జెస్ట్ ఆర్కెస్ట్రా రికార్డ్ వెనిజులా. అంటే వెనిజులాలో ఇటీవల 8573 మంది సంగీతకారులు సంగీత వాయిద్యంతో ఒక సంవత్సరం రికార్డ్ని చేయడం జరిగిందనమాట. అంటే ఒక ప్రాంతంలో ఇంతమంది ఒకటేసారి ఆర్కెస్ట్రాలో పాల్గొని తమ సంగీత వాయిద్యాల ద్వారా సో ప్రపంచ రికార్డు సాధించారు. అంటే ఒకటే దగ్గర 8573 మంది మ్యూజిషియన్స్, సంగీతకారులు సంగీతం వాయిద్యం చేయడం అనేది రికార్డు ఉంది. కాబట్టి ప్రపంచంలో ఇటీవల కాలంలో ఏ దేశంలో ఒకటేసారి 8573 మంది మ్యూజిషియన్స్ని ఒక దగ్గర చేర్చి రికార్డు సాధించినటువంటి దేశం ఏదన్నప్పుడు వెనిజులా. ఇది లార్జెస్ట్ ఆర్కెస్ట్రా రికార్డ్ అనమాట వెనిజులా అండి. సో నికోలస్ మాడ్యూరో అనేవారు ప్రజెంట్ వెనిజులాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. సో వెనిజులా యొక్క రాజధాని వచ్చేసి ఏదండి, కారాకస్. సో ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021 సంవత్సరానికి ఈ బాలీలో జరిగినటువంటి సో ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన వారు ఎవరంటే కెంటో మొమెంటో. ఈ కెంటో మొమెంటో జపాన్ చెందిన వారు. వీరు పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవడం జరిగింది. మరి మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన వారు జపాన్ దేశానికి చెందిన మరో క్రీడాకారిణి అకనే యమగుచి. సో మన భారతీయ క్రీడాకారులు పాల్గొన్నారు, కానీ పథకాల వరకు వెళ్ళలేదు. సో టైటిల్స్ వరకు అయితే వీళ్ళైతే టైటిల్స్ సాధించడం జరిగింది. మెన్స్ టైటిల్ వచ్చేసి కెంటో మొమెంటో అనే జపాన్ క్రీడాకారుడు. అంతేకాకుండా ఉమెన్స్ టైటిల్ వచ్చేసి అకనే యమగుచి. సో అలా పాల్గొనడం జరిగింది. అంటే పాల్గొని వాళ్ళు ఈ టైటిల్స్ అనేది గెలిచడం జరిగింది. అంటే పురుషుల సింగిల్స్ గెలిచిన వారు కెంటో మొమోటో, మహిళల సింగిల్స్ని ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలిచిన వారు అకనే యమగుచి. జపాన్, ఇద్దరు కూడా జపాన్ అండి. సో మరి గతంలో ప్రకటించినటువంటి ఏవైతే మనకు సైనిక అవార్డులు అంటామో, గ్యాలంటరీ అవార్డులు ఉన్నామో వాటిని ప్రదానం చేసే కార్యక్రమం అనేది నిన్న నుండి జరుగుతూ ఉంది. సో అందులో మనకి 2019లో అంటే ఫిబ్రవరి 20న సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన. తర్వాత మనకి ఫిబ్రవరి 27న సో ఈ యొక్క సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ వాతావరణ నేపథ్యంలో మన భారత వైమానిక దళానికి చెందినటువంటి అప్పటి వింగ్ కమాండర్ నడిపిస్తున్నటువంటి మిగి యుద్ధ విమానం కూలిపోవడం, అంతేకాకుండా వారు పాకిస్తాన్కి వెళ్ళడం, పాకిస్తాన్లో 3 days తర్వాత మళ్ళీ ఏదైతే జెనీవా ఒప్పందం 1948 ప్రకారం విడిచిపెట్టడం పని జరిగినాయి. సో వారు ఎవరంటే అభినందన్ వర్ధమానికి సో ఇక్కడ గమనించినట్లయితే
అంటే వీర్ చక్ర పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కల్నల్ సంతోష్ బాబు ఇండియా చైనా మధ్య సరిహద్దు విషయంలో సరిహద్దులో గొడవ కారణంగా మరణించినటువంటి వీరమరణం పొందినటువంటి కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి వారికి సంబంధించిన కుటుంబీకులకి. ఈ అభినందన వర్ధమానికి వచ్చినటువంటి అవార్డు ఏంటంటే వీర్ చక్ర. అది MiG-21 విమానం నడిపిస్తున్న ఇతను పాకిస్తాన్ చెందినటువంటి F-16 యుద్ధ విమానం కూల్చివేసి ఒక రికార్డు చేశాడు. కానీ అక్కడ సంబంధించిన MiG-21 కూలిపోవడం మళ్ళీ వారికి చిక్కడం జరిగింది. అయినా ఒక జెనీవా ఒప్పందం ప్రకారం వారిని విడిచిపెట్టడం జరిగిందండి. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి చైనాకు చెందినటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్, పర్టికులర్గా టెన్నిస్ ప్లేయర్ అండి. ఎవరంటే టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు వారు. ఎవరంటే పెంగ్ షువాయ్. మరి పెంగ్ షువాయ్ ఈమె ఇటీవల కాలంలో ఒక ఆఫీసర్ పైన, చైనాలో ఒక అధికారి పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అంటే లైంగికంగా నన్ను హింసించాడు చైనాలో ఒక అధికారిని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఆమె మిస్సింగ్లో ఉందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక సంబంధించిన న్యూస్ విడుదల కావడం జరిగింది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో థామస్ బ్యాచ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో ఒక వీడియో కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఆమె సేఫ్గా ఉన్నట్టు మనకు వార్తలు అందడం జరిగిందనమాట. కాబట్టి ఇటీవల వార్తల్లో ఉన్న పెంగ్ షువాయ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి అంటే చైనా. టెన్నిస్ క్రీడాకారిణి. ఇక నెక్స్ట్ అండి మనకి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి అరిఫ్ ఖాన్. వీరు ఆల్పైన్ స్కైయర్, అంటే ఆల్పైన్ స్కై అని చెప్పేసినటువంటి ఒక క్రీడలో వీరు పేరుగాంచడం జరిగింది. ఈ క్రీడలో ఆడడానికి 2022 సంవత్సరంలో బీజింగ్లో, అంటే చైనా రాజధాని బీజింగ్లో జరగబోతున్నటువంటి వింటర్ ఒలింపిక్స్కి, శీతాకాల ఒలింపిక్ క్రీడలకి క్వాలిఫై కావడం జరిగింది. ఎవరండి? అరిఫ్ ఖాన్. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ నుండి వివిధ క్రీడాకారులు ప్రావీణ్యం సాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తజముల్ ఇస్లాం. కిక్ బాక్సింగ్లో స్వర్ణ పథకం సాధించినటువంటి 13 సంవత్సరాల జమ్మూ కాశ్మీర్కి చెందిన బాలిక తజముల్ ఇస్లాం. ఎవరండి? తజముల్ ఇస్లాం. అంతేకాకుండా డెబ్ జూడో ఛాంపియన్షిప్లో పథకం సాధించినటువంటి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి క్రీడాకారిణి రక్షందా మెహక్ అండి. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకుంటూ వీరు రక్షందా మెహక్ వచ్చేసి జూడో క్రీడాకారిణి, అండ్ తజముల్ ఇస్లాం ఎవరంటే కిక్ బాక్సింగ్. వీళ్ళిద్దరు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్లలో పథకాలు సాధించి జమ్మూ కాశ్మీర్ నుండి ఆ ఘనతను సాధించినటువంటి క్రీడాకారులుగా గుర్తించబడ్డారు. మరొకరు ఎవరంటే అరిఫ్ ఖాన్. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి అరిఫ్ ఖాన్ ఆల్పైన్ స్కైయర్ అనే విభాగం నుండి స్కైయర్గా ఉండి 2022 బీజింగ్లో జరగబోతున్నటువంటి శీతాకాల ఒలింపిక్ క్రీడలకి అర్హత సాధించారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీ. దేశవాళీ టోర్నమెంట్లో పేరుగాంచింది సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీ. మరి 2021కి సంబంధించినటువంటి ఈ యొక్క సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీ మరి విజేతగా నిలిచింది ఎవరంటే తమిళనాడు టీం అండి. రన్నరప్గా నిలిచినటువంటి టీం ఏంటంటే కర్ణాటక. కాబట్టి ఇక్కడ విజేత పరాజిత మనకు ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరం అండి. ఒక్కోసారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అనేది ఏ క్రీడకు సంబంధించింది అంటాడు. అంటే అది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ T20 కప్ అనేది అక్కడ క్రికెట్కి సంబంధించింది. అంటే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అంటే క్రికెట్ అండి. అట్లా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2021 సంవత్సరానికి అయితే సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీని ఎవరు గెలిచారంటే తమిళనాడు గెలవడం జరిగింది. ఈ దేశవాళీ టోర్నమెంట్స్ పైన చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు రంజీ ట్రోఫీ అంటారు. రంజీ ట్రోఫీ అనేది కూడా ఏంటంటే దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో చాలా ఫేమస్ అయింది. దేవేదర్ ట్రోఫీ అని చెప్పేసి అంటారు. దేవేదర్ ట్రోఫీ ఓకేనా, ఇలాంటి విషయం. అండ్ విజయ్ హజారే ట్రోఫీ అంటారు. విజయ్ హజారే ట్రోఫీ ఇవన్నీ కూడా దేశవాళీ క్రీడల్లో పర్టికులర్గా క్రికెట్లో పేరుగాంచినటువంటి దేశవాళీ టోర్నమెంట్లు. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి ఇటీవల కాలంలో డీజీపీల అంటే వివిధ రాష్ట్రాల డీజీపీల సమావేశం అనేది జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలు మరి డీజీపీ అంటారు. డీజీపీ అనేది ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పోలీస్. మరి అలాంటి సంబంధించిన దానికి ఒక కేంద్ర హోంశాఖ మంత్రితో పాటుగా ఒక భారత ప్రధాని కూడా దీనికి సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ఇలాంటి ఒక సంబంధించినటువంటి ఒక డీజీపీల సమావేశంలో ఒక స్మార్ట్ పోలీసింగ్ ఒక ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ చేత ఒక సంబంధించిన ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. అంటే స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్లో ఒక వివిధ రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లో ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, ఇలాంటి విషయాలను తీసుకొని సాంకేతికతను వాడడం, ఇలాంటి విషయాలు తీసుకొని ఏ రాష్ట్రాలు ఇందులో ముందంజలు ఉన్నాయి ఈ పారామీటర్స్ తీసుకొని చెప్పేసి
ఒక ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఈ సర్వే చేయడం జరిగిందనమాట. అంటే ఒక IPF ఫౌండేషన్. IPF అంటే ఏంటంటే ఇండియన్ పోలీస్ ఫౌండేషన్. ఇది సిటిజన్ సాటిస్ఫాక్టరీ సర్వే అనమాట. అంటే సిటిజన్స్ ఎవరైతే పౌరులు ఉన్నారో మరి పోలీస్ సేవలకి ఎలా సంతృప్తిపరంగా ఉన్నారని చెప్పేసి ఈ స్మార్ట్ పోలీసింగ్ 2021 అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ఇందులో ముందంజలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, టాప్లో ఉన్నాయి. అండ్ ఒక తక్కువగా అంటే ఇక్కడ ఈ యొక్క జాబితాలో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ ఏమంటే ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్, బీహార్ అండి. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021లో చివరి స్థానాలు ఉన్నాయి. మొదటి స్థానంలో అయితే ఏపీ, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు మాత్రం ముందంజలో ఉన్నాయండి. ఓకేనా, ఇది స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పాడో హోటల్ అంటే ఇక్కడ విమానాశ్రయాల్లో పర్టికులర్గా రైల్వే స్టేషన్లో ఏవైతే రైల్వే స్టేషన్లు అంటున్నామో రైల్వే స్టేషన్లో ఇమేజ్లో చూసినట్టు అక్కడ రెస్ట్ చేసుకోవడానికి దేశంలో తొలిసారిగా స్టేట్ ఆఫ్ ది హార్ట్ పాడు హోటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పాడు హోటల్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది ఒక పట్టణ ప్రాంతంలో పర్టికులర్గా ఈ యొక్క ముంబైలో ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే జోన్ల పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మరియు IRCTCలు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే అత్యాధునికమైన సర్వీసులు ఉండడం అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం రిలీఫ్ కావడానికి ఆ యొక్క సంబంధించిన రైల్వే ప్రయాణానికన్నా ముందు రిలీఫ్ కావడానికి ఇలాంటి సంబంధించినటువంటి ఒక హోటల్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం, IRCTC ఆ సంస్థ. దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ ది రైల్వేస్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ అయితే మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అంటే అశ్విని వైష్ణవ్. మరి ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అయినటువంటి రావు సాహెబ్ దాదారావు పాటిల్ ధన్వే కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి వీరు హాజరు కావడం జరిగిందనమాట. భారతదేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ పాడు హోటల్ని ఎక్కడ ఏర్పాటు చేశారన్నప్పుడు అది ముంబైలో సెంట్రల్ రైల్వే జోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ అండి మనకి కొన్ని పుస్తకాలు రచనలు మనం చూసినట్లయితే మనకి ఇండియా వర్సెస్ UK ద స్టోరీ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిప్లొమాటిక్ విన్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది ఒక IFS అధికారి అయినటువంటి సయ్యద్ అక్బరుద్దీన్ వారు. పుస్తకం ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ది అన్ప్రెసిడెంటెడ్ డిప్లొమాటిక్ విన్ ఇండియా వర్సెస్ UK అని చెప్పేసి భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ల మధ్య ఉన్న సంబంధాలపైన రాసిన వారు ఎవరండి? సయ్యద్ అక్బరుద్దీన్. ఇక నెక్స్ట్ అండి అభిజిత్ బెనర్జీ నోబెల్ అవార్డుని నోబెల్ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందినటువంటి ఒక భారతీయుడిగా మనకి ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ గమనించండి, మరి అభిజిత్ బెనర్జీ వారి సతీమణి ఎస్తర్ డఫ్లో వారి మైకేల్ క్రేమర్కి ఈ యొక్క వీరికి నోబెల్ ఆర్థిక శాస్త్రంలో వీరికి అవార్డు రావడం జరిగింది. అయితే వారు ఒక పుస్తకాన్ని రాశారనమాట అభిజిత్ బెనర్జీ. మరి అభిజిత్ బెనర్జీ రాసినటువంటి పుస్తకం ఏంటంటే కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అనే పుస్తకం. మరి ఈ కుకింగ్ టు సేవింగ్ లైఫ్ అనే పుస్తకానికి మరి ఎవరు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి అంటే జగన్నాథ్ బుక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ ఒకనని చెప్పేసి ఒక పుస్తకం అనేది మనకి ఇక్కడ రిలీజ్ కాబడింది. ఎవరి చేత అంటే అది రాయబడింది అభిజిత్ బెనర్జీ. ఓకేనా, నోబెల్ అవార్డు పొందినటువంటి గ్రహీత అభిజిత్ బెనర్జీ అవార్డు ఈ యొక్క పుస్తకం కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. గతంలో మరి అభిజిత్ బెనర్జీ రాసిన పుస్తకాలు చాలా పేరుగాంచడం జరిగింది. ఇక్కడ పూర్ ఎకనామిక్స్, రీథింకింగ్ పావర్టీ అండ్ ద వేస్ టు ఎండ్ ఇట్ అంటే పూర్ ఎకనామిక్స్ అనేది అంటే ఈ యొక్క పర్టికులర్గా పేదరిక నిర్మూలన గురించి ఈ పుస్తకాలు అనేది రాయడం జరిగింది. పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకానికి రివైజ్ చేస్తూ మనకు అమర్త్య సేన్ ఒక బుక్ రాయడం జరిగింది, ఒక ఫార్వర్డ్ రాయడం జరిగింది అనమాట. ఏంటంటే ఏ మార్వలెస్లీ ఇన్సైట్ఫుల్ బుక్ బై 2 అవుట్ స్టాండింగ్ రీసెర్చర్స్ ఆన్ ది రియల్ నేచర్ ఆఫ్ ది పావర్టీ. ఎందుకోసమండి పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకాన్ని తన సతీమైనటువంటి ఎస్తర్ డఫ్లోతో కలిసి రాయడం జరిగింది అభిజిత్ బెనర్జీ. అభిజిత్ బెనర్జీ మనకి నోబెల్ ఆర్థిక శాస్త్రంలో గ్రహీత ఇతను అభిజిత్ బెనర్జీ వారి సతీమణి ఎస్తర్ డఫ్లో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అండ్ ఇంకొక పుస్తకం కూడా చాలా వార్తల్లో ఉంది, గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ బెటర్ ఆన్సర్ టు అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. గుడ్ ఎకనామిక్స్ ఫర్ ది హార్డ్ టైమ్స్ అని ఒక పుస్తకం, బెటర్ ఆన్సర్ టు అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఈ 2 పుస్తకాలు రచించిన వారు పూర్ ఎకనామిక్స్, రీథింకింగ్ పావర్టీ అండ్ ద వేస్ టు ఎండ్ ఇట్ ఇదొక పుస్తకం. గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ బెటర్ ఆన్సర్ టు అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాసిన వారు అభిజిత్ బెనర్జీ అండి. ఓకే, ఇవ్వండి మనకి నవంబర్ 23, 2021 ఉన్నటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ మన షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.